వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరుగుతున్నటువంటి పర్యటనలో హై టెన్షన్ నెలకొంది. ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపు వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరుగుతున్నటువంటి పర్యటనలో హై టెన్షన్ నెలకొంది. ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకుని కాన్వాయ్ దిగి వెళ్లేందుకు జగన్ ప్రయత్నించగా జిల్లా ఎస్పీ అడ్డుకున్నారు. కాన్వాయ్లోనే మార్కెట్ యార్డుకు వెళ్లాలని సూచించారు. మొత్తానికి పోలీసుల ఆంక్షల మధ్య జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. ఈ రోజు జగన్ పర్యటన అయితే మాత్రం బంగారుపాలెం మార్కెట్ యార్డ్ దగ్గర అయితే కొద్దిగా హై టెన్షన్ అయితే నెలకొన్నట్టుగా తెలుస్తాను. ఎందుకంటే హెలిప్యాడ్ కి చేరుకున్నటువంటి జగన్ కాన్వాయ్ అక్కడి నుంచి కూడా మార్కెట్ యార్డ్ కి రావాల్సి అయితే ఉంది. కాకపోతే గంట సేపు అవుతున్నా కూడా ఇప్పటి వరకు మార్కెట్ యార్డ్ లోపలికి వెళ్ళేసి రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి అయితే మాత్రం ఎస్పీ మణికంఠ చందోలు అయితే మాత్రం అనుమతించట్లేదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అనుమతుల కంటే ఎక్కువ మంది కూడా కార్యకర్తలు రావడంతో పాటుగా ఇక్కడ కొద్దిగా ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది అన్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా జగన్ ని కాన్వాయ్ నుంచి కూడా కిందకి దిగనివ్వకుండా కారులోనే ఉంచేసి ఇక్కడ అక్కడే లోపలే కారులోనే పెట్టేసి కూడా లోపలకు కూడా అనుమతించుకున్న అలాగే పెట్టేశారు. సో ఇప్పటికైతే మాత్రం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది కార్యకర్తలు అయితే బంగారుపాలెంకి రావడం, ఇక మార్కెట్ యార్డ్ అయితే మాత్రం రైతులకి మాత్రమే పర్మిషన్ అయితే ఇచ్చారు పోలీసులు అయితే. కాకపోతే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వందలాది సంఖ్యలతో రావడంతో పాటుగా ఇప్పుడు ఎస్పీ మణికంఠ చందోలు అయితే మాత్రం వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో అదే కాకుండా లోపలికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా రోడ్లోనే అయితే మాత్రం కాన్వాయ్ని ఆపేసి జగన్ కూడా బయటకి దిగనివ్వకుండా అయితే చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా వేలాది మంది అభిమానులు అలాగే కార్యకర్తలు కూడా చేరుకున్నారు. ఇక బైపాస్ కి సంబంధించి తీసుకుంటే మాత్రం అక్కడి నుంచి బైపాస్ లో నుంచి లోపల కూడా ఇప్పటికే కార్యకర్తలు కానీ ఇక్కడికి వచ్చేటువంటి అభిమానులు కూడా రానివ్వకుండా అయితే భారీగా బందోబస్తు అయితే నిర్వహించారు. కాకపోతే కొంతమంది ఇప్పటికైతే మాత్రం ఒక వందలాది మంది కార్యకర్తలు అయితే ఒక బారికేడ్ లో కూడా తోసుకొని మార్కెట్ యార్డ్ లోపలికి అయితే వెళ్లారు. పోలీసులు అదుపు చేయలేకుండా వాళ్ళంతా కూడా వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో గత పర్యటనలో చూసుకుంటే మాత్రం జగన్ పర్యటనలో కొన్ని ఉద్రిక్తత వాతావరణం నెలకొని కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా చేపట్టారు. సో అలాగే అటువంటి కూడా ఇక్కడ జరగనీయకుండా అయితే మాత్రం ఎస్పీ అనేక చర్యలు అయితే తీసుకున్నారు. దాని ద్వారానే ఇప్పటికే హై టెన్షన్ తో ఉన్నటువంటి బంగారుపాలెన్ని పూర్తిగా కూడా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే మాత్రం హెలిప్యాడ్ కి చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి కూడా కాన్వాయ్ లో ర్యాలీలు గాని షోలు గాని ఇటువంటివి లేకుండా ఉండాలని ముందస్తుగా కూడా ఎస్పీ అయితే మాత్రం వారికి ఒక నోటీసులు కూడా జారీ చేశారు. నిన్న ఇచ్చినటువంటి కొన్ని నిబంధనలతో ఇచ్చినటువంటి పర్మిషన్లు కూడా వాళ్ళు ఉల్లంఘిస్తున్నారన్న నేపథ్యంలోనే జగన్ కాన్వాయ్ను కూడా మధ్యలో ఆపేసి అక్కడి నుంచి మార్కెట్ యార్డ్ లో అంటే రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా వెళ్ళనీయకుండా అయితే చేస్తున్నారు. సో దీనికైతే మాత్రం ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు రావడం, ఇక్కడ కార్యకర్తలకు కూడా కొద్దిగా తోపలాట జరిగి కొంతమంది కూడా గాయాలు పాలయ్యాయి. వాటిని కూడా పరామర్శించడానికి వారికి దగ్గరికి వెళ్ళడానికి అయితే జగన్ కాన్వాయ్ నుంచి కారులో నుంచి కిందకి దిగడంతో పాటుగా ఎస్పీ హుటాహుటిన కూడా అక్కడికి చేరుకొని జగన్ ని మాత్రం లోపలికి పంపించి డోర్ కూడా లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క వైసీపీ కార్యకర్తలను గాని అభిమానులు గాని వారు అదుపు చేసి వారిని వెనక్కి పంపించిన తర్వాతనే మార్కెట్ లోపలికి అయితే అనుమతిస్తాము. వాళ్ళకి 500 మందికి మాత్రమే మేము పర్మిషన్ ఇచ్చాము. అక్కడి నుంచి హెలిప్యాడ్ నుంచి రావడానికి 30 మందితో మాత్రమే అనుమతి అయితే ఇచ్చాము. దానికి మించి కూడా ఇంతమంది రావడంతో ప్రజలకి ఇబ్బందికరంగా మారుతుందన్న నేపథ్యంలోనే
కాన్వాయ్ ను కూడా ఆపేసామనేసి ఎస్పీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉద్రిక్తంగా మారేటువంటి పరిస్థితులు కూడా ఇప్పటికే చక్కదిద్దేటువంటి పరిస్థితులు అయితే పోలీసులు అయితే చేస్తా ఉన్నారు. ఇక అంటే పోలీసులు అయితే మాత్రం ఎవరి మీద అయితే లాఠీ చార్జ్ అయితే చేయట్లేదు. చేయకుండానే వారు ఒక ఎక్కువ మంది కార్యకర్తలు వచ్చి వారి మీద వారే పడడంతో పాటుగా వారికి గాయాలయ్యాయి అనేసి తెలిపారు. పోలీసులకి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మధ్య అయితే మాత్రం ఎలాంటి గొడవలు కూడా చోటు చేసుకోలేదు. అందరినీ కూడా సమన్వయంతో కూడా అందరినీ పంపిస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక నిన్నటి నుంచి కూడా మార్కెట్ యార్డ్ గానీ అలాగే బంగారుపాలెంకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఇవంతా కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలించి భారీ బందోబస్తుతో మాత్రమే చేస్తున్నాము. నిన్న ఇచ్చినటువంటి నోటీసులు, ఆ నోటీసులో పేర్కొన్నటువంటి షరతులన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఒక వైసీపీ కార్యకర్తలు కూడా ఉల్లంఘిస్తున్నారు. దీని ద్వారానే ప్రజలకంతా కూడా ఇబ్బందికరంగా మారుతుంది. గత పర్యటనలో కూడా ఇలాగే ఇచ్చినటువంటి షరతులు కూడా మించి కార్యకర్తలు రావడంతోనే కొన్ని కార్యక్రమాల్లో కూడా అడ్డుకట్ట కూడా వేసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని అయితే చెప్తున్నారు. కాకపోతే ఈ యొక్క కార్యకర్తలు అయితే మాత్రం లోపలికి మమ్మల్ని అనుమతించట్లేదు, మా అధినేత జగన్మోహన్ రెడ్డిని అయితే మాత్రం కలవనీయకుండా చేస్తున్నారనేసి అయితే మాత్రం కార్యకర్తలు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎస్పీ మణికంఠ చంద్రాలు అయితే మాత్రం ఇప్పటి వరకు గంట పైనే అవుతున్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాన్వాయ్ లోనే ఉంచేసి వారిని అయితే కిందకు కూడా దిగనిటువంటి పడతా ఉంది. ఇప్పటికే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కూడా వీరిద్దరి నేతృత్వంలో కూడా మార్కెట్ యార్డ్ లో రైతులను అయితే కలవడానికి అయితే పక్క ప్లాన్లుగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక లోకల్ గా ఉన్నటువంటి పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ ని గాని మాజీ ఎంపీ రెడ్డప్పను కూడా అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ లో కూడా వాళ్ళ పేర్లు లేవు అనేసి ఎస్పీ అయితే ముందుగా కూడా చెప్పారు. లిస్ట్ లో ఇచ్చినటువంటి పేర్లు అలాగే లోపల ఉన్నటువంటి 500 మంది రైతులతో మాత్రమే వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి అనేసి అయితే చెప్తా ఉన్నారు. ఆ ఇంటరాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రజలకి ఇబ్బందికరంగా మారేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారన్న దానిపైన మాత్రమే ఇప్పుడు కూడా ఎస్పీ అయితే ఇప్పటికే చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఇక హెలిప్యాడ్ నుంచి వచ్చినటువంటి జగన్ గంట పైన అవుతున్నా కూడా కాన్వాయ్ నుంచి కిందకి దిగపోవడం, ఇక్కడ జరిగినటువంటి తోపులాట్లో కొంతమంది కార్యకర్తలకి గాయాలు పాలవడంతో పాటుగా పరిస్థితులను కూడా చక్కదిద్దేటువంటి పరిస్థితులు అయితే ఉన్నారు. వీటన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళంతా సమన్వయం పాటించి వెనక్కి వెళ్లిన తర్వాతనే లోపలికి వెళ్లి ఒక రైతులతో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే మాత్రం అనుమతిస్తామనేసి అయితే ఎస్పీ మణికంఠ చందోల్ అయితే మాత్రం కళాఖండిగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చాలా మంది పోలీసులతో భారీ బందోబస్తుగా ఏర్పాటు చేశారు. కొంతమంది బారికేట్లు కూడా తోసుకొని లోపలికి రావడంతో అదుపు చేయలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఇంతకు ముందుగా చెప్పినటువంటి విధంగా కూడా వారికి ఇచ్చినటువంటి షరతులతో పాటుగానే అనుమతులు అయితే ఇచ్చాము. ఆ షరతులను కూడా వాళ్ళు ఉల్లంఘన చేస్తే మాత్రం వాళ్ళపైన ఒక క్రిమినల్ కేసులు కూడా ఏర్పాటు చేస్తాం, వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెడతామనేసి ఇంతకు ముందుగానే చెప్పామనేసి కూడా ఎస్పీ చందోల్ అయితే మణికంఠ చందోల్ అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తి స్థాయిలో అయితే మాత్రం కార్యక్రమం ఇది విజయవంతం అవుతుందా లేదా అన్న పైన అయితే మాత్రం అయితే నరేష్ ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసుల బందోబస్తు సరిగ్గా లేదని వైసీపీ ఆరోపించింది. మరి మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పుడు పోలీసులు భారీగా మోహరించినా కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. దీనిపై జగన్ ఏమంటున్నారు? అయితే మాత్రం ఇప్పటికీ గతంలో జరిగినటువంటి సత్యసాయి జిల్లా గాని పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘటనలు కూడా ఇప్పటికే దృష్టిలో ఉంచుకునే చిత్తూరు పోలీసులు అయితే వాళ్ళకి నిన్న కొన్ని నిబంధనలతో పాటు ఇచ్చారు. సో అప్పుడు పోలీసులు భద్రత సరిగా ఇవ్వలేదు. మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను వాళ్ళ మాత్రమే పెట్టుకోవాలన్న నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలో కూడా జరిగిందనేసి జగన్మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. దాని ద్వారానే ఇప్పుడు భారీగా అయితే పోలీసు భద్రత అయితే వైఫల్యం కాకుండా ఉండేందుకు చర్యలు అయితే చేపడతా ఉన్నాం అనేసి అయితే చెప్తా ఉన్నారు. అటువంటి ఘటనలు పల్నాడు ఘటన గాని సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకే ఈసారి బంగారుపాలెం సంబంధించినటువంటి పర్యటనలు అయితే పోలీసులు అయితే భారీగా అయితే మాత్రం బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ముందుగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా కొన్ని నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరిగింది. ముందుగా వచ్చినటువంటి 30 మందితో పాటుగానే అనుమతి అయితే ఇస్తాము, 30 మందికి మించి కూడా రాకూడదు అనేసి అయితే చెప్తారు. ఇక కాన్వాయ్ లో కూడా ర్యాలీలు చేయకూడదు, భారీ షోలు కూడా చేయకూడదు అనేసి అయితే చెప్పారు. సో అటువంటి నిబంధనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘించారనేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి తోపులాట్లో కూడా వారి యొక్క కార్యకర్తలకు జరిగినటువంటి గాయాలన్నిటి కూడా వారే కారణం అనేసి కూడా చెప్తున్నారు. పల్నాడు గాని
ఈ సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి వాటికి కూడా కార్యకర్తలు అలాగే ఒక వైసీపీ యొక్క నాయకులు కార్యకర్తలు జరిగే సమన్వయం లోపంతోనే ఇవంతా జరుగుతుంది. పోలీసులు అయితే మాత్రం పటిష్టంగా వాళ్ళకి భద్రత అయితే ఇస్తా ఉన్నామనేసి చెప్తున్నారు. ఇక ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం భద్రత కల్పించడంలో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వైఫల్యం చెందారనేసి అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో ఒక ఆరోపణలకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో కూడా ఒక వైసీపీ కార్యకర్తలు కానీ అలాగే ఒక నాయకులను కూడా వచ్చేటువంటి పర్మిషన్ కి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారంగానే వాళ్ళు చేస్తున్నామే తప్ప నరేష్ అయితే 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. మరి ఈ పర్యటనకు చాలా మంది కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి 500 కంటే ఎక్కువ వచ్చిన వారిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది పోలీసులు. మరి ఉధృత ఎక్కువ అయ్యే కొద్ది అంటే అరెస్ట్లు ఏమైనా చేసే అవకాశం ఉందా వారిని? చెప్పిన విధంగా అయితే మాత్రం ఫేక్ గా ఉన్నటువంటి వారిపైన అయితేనే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఒరిజినల్ గా ఉండేటువంటి రైతులు మార్కెట్ యార్డ్ ఉంటారు, రైతులకు ఉన్నటువంటి కష్ట నష్టాలను అయితే తెలుసుకోవడానికి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ అయితే ఇచ్చాము. అది కూడా పబ్లిక్ మీటింగ్ కాదు, ఇది ఓన్లీ పర్సనల్ మీటింగ్ గా మాత్రమే దీన్ని పరిగణించాలనేసి ఎస్పీ అయితే చెప్పారు. దీనికైతే మాత్రం ఇప్పటికే వైసీపీ నాయకులు కొంతమంది ఫేక్ గా ఉన్నటువంటి రైతుల్ని కొంతమందిని అక్కడికి పంపించి వారు ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి, వారితో ఎలాంటి ఇంపాక్ట్ అవ్వాలన్న దానిపైన అయితే మాత్రం ఫేక్ గా ఉన్నటువంటి రైతులుగా మారి ఇక్కడికి రావడంతో వారిని మాత్రమే అరెస్ట్ చేసి వారిపైన క్రిమినల్ కేసులు అయితే నమోదు చేస్తామన్నారు. ఒరిజినల్ గా ఉండేటువంటి రైతులతో మాట్లాడడానికి మాత్రమే పర్మిషన్స్ అయితే ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలలో భాగంగానే ఇటువంటి ఫేక్ రైతుల్ని పంపిస్తున్నారన్న నేపథ్యంలో వారిపైన మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. దానికి కూడా పూర్తి ఆధారాలు చూపించిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే కొంతమంది నాయకులు అయితే మాత్రం బైకుల్లో ర్యాలీ చేపించాలి అనేసి కూడా కొంతమందికి ఆఫర్ చేస్తున్నారు. ఒక బైకులకి అంతా కూడా పెట్రోల్ పట్టించిన తర్వాత కొంతమంది యూత్ను కూడా తీసుకొని వచ్చి భారీగా ర్యాలీలు అయితే చేపించాలన్నారు. వారి మీద కూడా కేసులు అయితే నమోదు చేస్తామనేసి ఎస్పీ అయితే చెప్తారు. అంటే దీనిపైన అయితే మాత్రం ముందస్తు స్థాయిగా ఇచ్చినటువంటి నోటీసులన్నీ కూడా పక్కన పెట్టి ఇటువంటి కార్యక్రమాలు అయితే చేస్తే వారిపైన మాత్రమే కేసులు అయితే పెడతా ఉంటున్నారు. ఈ రోజు పర్మిషన్ ఇచ్చిన దాని ప్రకారం అయితే మాత్రం 500 మంది మామిడికాయ రైతులకు ఎవరైతే నష్టపోయారో లేదా లోపల ఉన్నటువంటి అంటే మార్కెట్ యార్డు లోపల ఉన్నటువంటి రైతులు వారి యొక్క కష్ట నష్టాలు కానీ ఒక గిట్టుబాటు ధరలకు సంబంధించి అయితే మాత్రమే వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడతారని చెప్పారు. సో దీంట్లో వారి యొక్క అంటే రైతులు కాకుండా రైతులు లాగా వచ్చేటువంటి ఫేక్ నాయకులు అలాగే ఫేక్ గా సృష్టించినటువంటి వారిపైన మాత్రమే కేసులు అయితే నమోదు చేస్తామనేసి అయితే చెప్తా ఉన్నారు. సో ఇదే విధంగా కూడా ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అయితే జగన్ ని లోపలికి అనుమతించట్లేదు. బయట కాన్వాయ్లో నుంచి బయట నిలబెట్టేసి లోపల కూడా వాళ్ళని ఆపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి అంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది ఇక్కడికి రావడం, ఒక బారికేడ్లను కూడా తోసుకొని వెళ్ళడం, ఎంతసేపు లోకల్ గా ఉన్నటువంటి ప్రజలను కూడా చెక్ చేసి లోపలికి పంపించడం, వాళ్ళకైతే అంటే ఆధార్ కార్డులు చూసిన తర్వాతనే లోపలికైతే అనుమతిస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఎక్కువగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక వెహికల్స్ మీదనే ఫోకస్ అయితే చేశారు పోలీసులు అయితే. సో వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకున్న తర్వాతనే అందరినీ లోపలికి పంపించడం, అనుమతించడం లాంటివి చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే మాత్రం భారీగా ఒక్కసారిగా రావడంతో పాటుగా పోలీసులు కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికి పోలీసులు చెప్తే ఎవరు కూడా వినట్లేదు. వీరంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకి తీసుకొచ్చినటువంటి వారు మాత్రమే వాళ్ళని చెప్పి వెనక్కి పంపించాలనేసి చెప్తారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డిని మార్కెట్ యార్డ్కి లోపలికి కూడా పంపించామనేసి అయితే మాత్రం ఎస్పీ అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అయితే మార్కెట్ యార్డ్ బయట ఉంది. బంగారుపాలెం లోపల కూడా అనుమతించినటువంటి పోలీసులు ఇక లోపలికి వెళ్తారా, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారా అన్న దానిపైన అయితే మాత్రం కొద్దిగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.